సైఫ్ అలీ ఖాన్పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సైఫ్ను 6 చోట్ల పొడవటంతో సైఫ్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, సైఫ్ వెన్నెముక నుంచి 2.5 అంగుళాల పొడవైన విరిగిన కత్తిని డాక్టర్లు తొలగించారు. మెడపై జరిగిన గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేశారు. అయితే ఈ దాడి గురించి సైఫ్ అలీ ఖాన్ ఇంటి పనిమనిషి సంచలన నిజాలు వెల్లడించారు. దాడి జరుగుతున్నప్పుడు కరీనా, పిల్లలు అక్కడే ఉన్నారని, దుండగుడు పొడుస్తుంటే కేకలు వేస్తూ సైఫ్ తన రూంలోకి పరిగెత్తాడని, నిందితుడికి సైఫ్కి జరిగిన తోపులాటలో తనకు కూడా గాయాలయ్యాయని పనిమనిషి చెప్పింది. అయితే సైఫ్ అలీ ఖాన్పై దాడికి కారణం పనిమనిషితో ఎఫైర్ ఉండటమేనని ప్రచారం జరుగుతోంది. సైఫ్పై దాడి జరిగిన రాత్రి సైఫ్ ఇంట్లో పార్టీ జరిగిందని, ఈ పార్టీలో కరీనా కపూర్ ఉన్నట్టు తెలుస్తోంది. అదే రోజు రాత్రి సైఫ్ పనిమనిషితో రాసలీలలు జరిపినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సైఫ్ పనిమనిషితో ఎఫైర్ పెట్టుకోవడం డ్రైవర్కు నచ్చకే ఈ దాడి డ్రైవర్ చేశాడు అనే టాక్ నడుస్తోంది. సైఫ్ ఇంట్లో ఉన్న పనిమనిషి, సైఫ్ డ్రైవర్ ఇద్దరూ లవర్స్ అని, అయితే డ్రైవర్కి ఇద్దరి ఎఫైర్ గురించి తెలియటంతో తట్టుకోలేక డ్రైవర్ కిచెన్లో ఉన్న కత్తి తీసుకుని సైఫ్పై దాడి చేశాడని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అతిపెద్ద అపార్ట్మెంట్, అది కూడా సెలబ్రిటీలు ఉండే అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేకపోవడమేమిటి అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంత జరిగితే అసలు స్టోరీ బయటకు వస్తే సైఫ్ పరువు పోతుందని సైఫ్ ఫ్యామిలీ కట్టుకథ అల్లిందంటున్నారు కొందరు. సైఫ్పై దాడి జరిగిన తర్వాత కారు డ్రైవర్ అందుబాటులో లేడు, ఎందుకంటే సైఫ్పై దాడి చేసింది డ్రైవరే కాబట్టి అనేవారు ఉన్నారు. వాస్తవాలు ఏవైనా సైఫ్కి పనిమనిషికి ఎఫైర్ వల్లే ఈ దాడి జరిగిందని అంటున్నారు. సైఫ్ మొదటి భార్య అమృత్ సింగ్ కొడుకు ఇబ్రహీం దాడి జరిగిన టైంలో డ్రైవర్ అందుబాటులో లేకపోవటం వల్ల ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు చెప్పాడు. అయితే ఈ దాడి జరిగినప్పుడు ఇబ్రహీం తల్లి అమృత్ సింగ్ దగ్గర ఉండగా సైఫ్ ఫోన్ చేయటంతో వెంటనే తండ్రి దగ్గరకు వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు చెబుతున్నాడు. అంతేకాదు, సైఫ్కు గాయమైనట్టు కరీనాకు గంట తర్వాత తెలిసిందని ప్రచారం జరుగుతోంది. అసలు సైఫ్పై జరిగిన దాడిపై వస్తున్న వార్తలతో చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేకపోవడమేమిటి? ఆ రోజు రాత్రి అసలేం జరిగింది? నిజంగానే సైఫ్కి పనిమనిషికి ఎఫైర్ ఉందా? అందుకే డ్రైవర్ సైఫ్పై దాడి చేశాడా? అసలేం జరిగి ఉంటుంది? ఫ్యామిలీ సైఫ్ విషయాలు బయటకు రాకుండా దాస్తున్న సీక్రెట్స్ ఏమిటో లోగుట్టు పెరుమాళ్లకే తెలియాలి అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? సైఫ్కి పనిమనిషికి ఎఫైర్ ఉంది అని అనుకుంటున్నారా, లేక రూమర్స్గా కొట్టిపారేస్తారా? మాకు కామెంట్ చేయండి.